న్యూస్ ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లి గోరి మండలంలోని విజయయ్యపల్లి గ్రామంలో భూలక్ష్మి మహాలక్ష్మి ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది। ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ దేవతల అనుగ్రహం దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు। గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు। గ్రామంలో శాంతి సుఖ సంతోషాలు ఐకమత్యం నెలకొని ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని కోరుకున్నారు। ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట గ్రామ సర్పంచ్ జక్కుల మానస సాంబయ్య, ఉప సర్పంచ్ మేకల సాంబయ్య, పెద్దగొల్ల జక్కుల రమేష్, వంగ మల్లేష్, మేకల గణేష్, యువకులు జక్కుల సుధాకర్, మహిళలు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు। గ్రామంలో ఈరోజు బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి అదేవిధంగా హనుమాన్ దేవాలయంలో నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులందరికీ మరి బంధుమిత్రులకి మరి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు విజయపల్లి గ్రామస్తులు ప్రతి ఒక్కరిపై కలిగి వారు చేసేటువంటి కార్యక్రమాలు చేసే పనులు విజయవంతంగా జరగాలని వారు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ హాజరైనటువంటి ఈ గ్రామస్తులందరికీ కూడా హృదయపూర్వకంగా తల్లి ఆశీస్సులు ఉండడమే కాకుండా విజయపల్లి గ్రామానికి కూడా నాకు కోరితే ఈరోజు డబుల్ రోడ్డు కూడా మనం వేయించడం జరిగింది, సీసీ రోడ్లు కూడా ఇచ్చాం। అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి జీపీ బిల్డింగ్తో పాటు ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం। మిగులు పనులు సీసీ రోడ్లు కానీ పొలాల పోయే దారి కానీ కోరడం జరిగింది, అవి కూడా తప్పకుండా ఇస్తాం। ఈ విజయపల్లి గ్రామం ఒక మాటతో కట్టుబడి ఉండేటువంటి ఒక గ్రామం। ఈ గ్రామస్తులకు రేపు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ తీసుకునే అవకాశం కల్పించినటువంటి విజయపల్లి గ్రామస్తులందరికీ బొడ్రాయి అదేవిధంగా నవగ్రహాల నిర్వాహక కమిటీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు గ్రామస్తులందరిపై నిండుగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।